ఏషియా కప్ 2025లో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే మన టీమిండియా ఫైనల్స్‌కి క్వాలిఫై అయ్యింది. ఇక మనతో పాటు ఫైనల్‌కి మన దాయాది దేశమైన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌పై విజయం దక్కించుకొని ఏషియా కప్ 2025 ఫైనల్‌లో మన టీమిండియాతో తలపడడానికి సిద్ధంగా ఉన్నారు. ఫర్ ద ఫస్ట్ టైం ఏషియా కప్ ఫైనల్‌లో ఈ రెండు జట్లు మొదటిసారిగా తలపడబోతున్నారు. ఇక మ్యాచ్ గురించి చెప్పాలంటే ఎన్నో కోట్ల మంది ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసే ఈ మ్యాచ్ సెప్టెంబర్ 28 ఆదివారం ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు దద్దరిల్లబోతుంది. ఇక ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఏషియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ లో మోస్ట్ ప్రాబుల్ ప్లేయింగ్ 11 ఈ రెండు టీముల్లో ఈ ఏషియా కప్ 2025 లో ఛాంపియన్స్ గా నిలవడానికి ఎక్కువ అవకాశం ఉందో చూద్దాం ఒకసారి. దాంతో పాటు ఈ మ్యాచ్ కి సంబంధించిన ప్రివ్యూ అండ్ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దాంతో పాటు పాకీలకు పట్టిన అవమానాలు కూడా ఒకసారి చూద్దాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని ఇప్పుడే విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి, కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా మోస్ట్ ప్రాబుల్ ప్లేయింగ్ 11 చూద్దాం ఒకసారి. అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, బూమ్రా, వరుణ్ చక్రవర్తి. ఈ విధంగా మన టీమిండియా ప్లేయింగ్ 11 ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ఇక పాకిస్తాన్ ప్లేయింగ్ 11 చూసినట్లయితే నాకౌట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో ఏ టీం అయితే ఆడిందో అదే టీం ఉంటుందని నాకు అనిపిస్తోంది. ఏషియా కప్ 2025 లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ లో గ్రూప్ స్టేజ్ లో అండ్ సూపర్ 4 లో రెండు మ్యాచ్లు ఆడితే రెండుకి రెండు మ్యాచ్లు మన టీమిండియా గెలిచి పూర్తి డామినెన్స్ తో ముందుంది. మన టీమిండియా ఏషియా కప్ లో వరుస విజయాలతో అదరగొడుతోంది. కానీ పాకిస్తాన్ మాత్రం అక్కడక్కడ తడబడ్డా కానీ ఎట్టకేలకి ఫైనల్లో అయితే అడుగు పెట్టింది. ఏషియా కప్ హిస్టరీలోనే ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ లు నువ్వానేనా అన్నట్లు ఫైనల్లో తలబడబోతున్నారు ఈసారి. క్రికెట్ ని అభిమానించే ప్రతి ఒక్క భారతీయ క్రికెట్ అభిమానికి ఈ విషయం తెలియాల్సిందే. అభిమానులారా, శ్వాస ఆగిపోయే సన్నివేశం, హృదయం గుద్దుకునే క్షణం. ఇది సాధారణమైన మ్యాచ్ కాదు. ఇది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్. ఒక పక్క బిలియన్ హృదయాలు, మరో పక్క కోట్ల మంది ఆశలు. ఈ రాత్రి కేవలం ఒక ట్రోఫీ కోసం కాదు, గర్వం కోసం ఆడబోతున్నారు. మైదానంలోకి అడుగు పెట్టింది టీమిండియా. చరిత్రను తిరగరాసే సత్తా వాళ్ళదే. ఈ సత్తాని ఎదుర్కోవడానికి ఎదురొచ్చేది పాకిస్తాన్ ఆటగాళ్లు. ప్రతి బంతి ఒక యుద్ధం, ప్రతి పరుగు ఒక గౌరవం. గాలిలోనూ టెన్షన్ దట్టంగా మారింది. ప్రేక్షకుల అరుపులతో స్టేడియం ఉప్పొంగిపోతుంది. ఓపెనర్స్ మైదానంలోకి వస్తారు. ఒక్కో షాటికి ప్రేక్షకులు లేచి కేరింతలు కొట్టేటట్టు చేస్తారు. బౌండరీలు తాకిన ప్రతిసారి అది కేవలం పరుగుల కాదు, అది భారతదేశ గర్వం గర్జిస్తున్న శబ్దం. బ్యాట్ నుంచి పడ్డ ప్రతి స్పార్క్ స్టేడియంలో అగ్నిపర్వతంలా మారుతోంది. పాకిస్తాన్ బౌలర్లు ఆగ్రహంతో పరిగెత్తి వస్తున్నారు, కానీ టీమిండియా ధైర్యంగా ఎదుర్కొంటోంది. లక్ష్యం కన్నా కఠినమైనది మరొకటి లేదు. కానీ గెలవాలనే తపనతో పాకిస్తాన్ క్రికెటర్లు మైదానంలోకి అడుగు పెడుతున్నారు. అక్కడ స్టేడియంలో వాతావరణం మారిపోతోంది. ప్రతి బంతి ఫైనల్ ఫలితాన్ని నిర్ణయించే శక్తిగా మారింది. టీమిండియా బౌలర్లు ఒక్కో బంతి రాయిలా విసురుతున్నారు. ప్రతి ఓవర్ భారత క్రికెటర్ల శౌర్యాన్ని చెబుతోంది. చివరి ఓవర్, చివరి బంతి. కోట్లాది హృదయాలు ఒకేసారి కోరుకుంటున్నాయి. భారత జట్టు గెలవాలి, స్టేడియంలో భారత్ మాతాకి జై అనే నినాదాలు ప్రతిధ్వనించాలి అని కోరుకుంటున్నారు. ఇది కేవలం విజయం కాదు, ఇది ఒక దేశం యొక్క గౌరవం. ఆసియా కప్ ట్రోఫీ మరోసారి భారత భూమికి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ప్రతి ఒక్క ఇండియన్ హృదయం గర్వంతో ఉప్పొంగిపోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. ఎందుకంటే మనం మళ్ళీ చరిత్ర సృష్టించాల్సిన సమయం ఆసన్నమయ్యింది. పాకిస్తాన్ టీం కి ఏషియా కప్ 2025 లో అవమానాలు తప్పలేదు. గ్రూప్ స్టేజ్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ టాస్ సమయంలో ఎలాంటి మాటలు, షేక్ హ్యాండ్స్ వంటివి జరగలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత పాకిస్తాన్ టీం మైదానంలో ఇండియా టీం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి డోర్స్ క్లోజ్ చేసుకున్నారు. దీంతో పాకిస్తాన్ కి ఎప్పుడూ లేని విధంగా ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా ఇక సూపర్ 4 లో కూడా మళ్ళీ అదే విధంగా చేయడంతో పాకిస్తాన్ మొహం చిన్నబోయింది. ఈ పరిస్థితి తర్వాత ఏషియా కప్ 2025 ఫైనల్లో మళ్ళీ మన టీమిండియాని ఎదుర్కోవడానికి మైదానంలోకి అడుగుపెట్టబోతోంది పాకిస్తాన్. ఇక ఈ రోజు ఛాంపియన్స్ అయితే 100% టీమిండియా గెలుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎంత పెద్ద టీం ని అయినా మట్టి కలిపే సత్తా టీమిండియాకి ఉంది. కాబట్టి 2025 ఆసియా కప్ లో ఛాంపియన్స్ గా నిలుస్తుంది. ఈ రోజు జరగబోయే ఒక మహా యుద్ధంలో మీరెవరో పర్ఫార్మెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ దాంతో పాటు ఏ టీం ఛాంపియన్స్ గా నిలుస్తుందో కామెంట్ చేసి ప్రతి ఒక్క క్రికెట్ అభిమానికి ఈ వీడియోని షేర్ చేసి వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి, కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.